హాయ్ అండి. ఈ ఎల్లిపాయ కారం మనం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కారంలో వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో టేస్ట్ చేయండి. కారాన్ని ఎంతో రుచిగా ఉండిద్దండి. ఈరోజు మనము పొడి కారం చేస్తున్నామండి. వెల్లుల్లిపాయ కారం మనకి ఇంట్లో ఏమి లేనప్పుడైనా ఆ కారంతో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అయినా ఉట్టి కారం అయినా అన్నంలో వేసుకొని తినడానికి ఎంతో బాగుండిద్ది. మనము కారానికి ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాం, తుడాలు తీసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇవి ఇట్లా మజ్జిగ దించుకోవాలి. అన్నీ మజ్జిగ దించేసుకొని ఇప్పుడు మనము ఇవన్నీ దింపుకున్నామండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో వెల్లుల్లిపాయ రబ్బలు ఒక పెద్ద గడ్డ తీసుకోవాలి. గడ్డ తీసుకొని లైట్గా వేపుకోవాలి. ఇవి లైట్గా ముందు వేపుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. అదే కళాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలండి. ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇవి మనకు మంచిగా వేగిపోయినాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి. అదే కళాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 టీ స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక 2 టీ స్పూన్లు మినపప్పు మంచిగా వేపుకోవాలండి. పచ్చి వాసన పోయిందాక వేపుకోవాలి. 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర పోకుండా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఒక 4 రెమ్మలు కరివేపాకు, కొంచెం చింతపండు. మనము స్టవ్ బంద్ చేసుకున్నామండి. మనకి కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా ఈ విధంగా రావాలి. అప్పుడే కారం బాగుంటుంది. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇవి చల్లారినాయండి. మనము ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి. మెత్తం కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. మిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకున్నాం. ఉప్పు మనం టేస్ట్కి తగినంత ఈ విధంగా వేసుకొచ్చుకోవాలండి. మనము ఆపి వేయాలి. లేకపోతే ఒకే రౌండ్లో తిప్పామంటే మన కారం ముద్దగా వచ్చింది. ఇప్పుడు మనము ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక రౌండ్ పట్టుకొచ్చుకున్నాం. ఈ విధంగా పొడిగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి కారం. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో వేసుకొని ఈ కారాన్ని ఇష్టం ఉంటే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఇట్లానైనా తినవచ్చు. మన ఎల్లిపాయ కారము రెడీ అయిపోయిందండి. ఎంతో పొడిలాడుతున్నది. ఈ కారము మనకి ఇంట్లో ఏం లేనప్పుడైనా అన్నంలో వేసుకొని తినవచ్చు. మంచిగా నెయ్యి వేసుకొని ఇడ్లీల్లోకైనా దోశల్లోకైనా చెప్ప అవసరం లేదు. ఇంకా ఎంతో బాగా రుచిగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని కనుక తింటే తినేకొని తినాలనిపించిందండి ఈ కారం. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో కూడా చేసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.